పిఠాపురం ఈ పేరు వినగానే ఇప్పుడు మనకు గుర్తొచ్చే ఏకైక పేరు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఆయన ఎంత చేయాలనుకున్నారంటే అంత చేయాలనుకున్నారు. కానీ నిజానికి ఆయనకి ఇప్పుడు వచ్చే ఓట్లకి ఆయనకి రాబోయే మెజారిటీ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ముందు చెప్పే కంటే ఆయన ఎన్నిసార్లు పిఠాపురంకి వెళ్ళారనుకుంటున్నారు? మహా అంటే కింద కమెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఏవో 10 సార్లు 20 సార్లు పోయారనుకుంటారు. కాదు, జస్ట్ అంటే 3 to 4 టైమ్స్ మాత్రమే వెళ్ళారు. ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే 3 to 4 టైమ్స్ వెళ్ళినందుకే ఆయనకి ఇప్పుడు 1,50,000 మెజారిటీ రాబోతుంది. అంటే ఓటర్లు ఉన్నదే 2,04,000 మంది అయితే 1,50,000 ఓటర్లు ఓన్లీ పవన్ కళ్యాణే మాకు ఇక్కడ కావాలి అన్నట్టుగా ఓట్ చేశారు అని చెప్పేసి వర్మ గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా 1,50,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని అంటున్నారు. అండ్ అలాగే ఇదిగిన నిజమైతే జగన్ గారి హిస్టరీని రికార్డ్ని ఆయన బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు. లాస్ట్ టైం ఎన్నికలలో భారీ మెజారిటీతోని ఆయన గెలిచారు. కానీ ఈసారి 1,50,000తోని మెజారిటీతోని పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా జగన్ గారి రికార్డ్ని పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. జనాల కోసం మాత్రమే ఆయన పోటీ చేయాలనుకున్నారు, జనాల మంచి కోసమే ఆయన పోటీ చేయాలనుకున్నారు తప్పించి గెలుపోటమిల గురించి ఎక్కువగా ఆలోచించని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అండ్ అలాగే ఆయనంతటి మంచి మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు. గ్రౌండ్లో తిరిగిన వాడిని కాబట్టి నాకంటే ఎక్కువ ఇంకెవ్వరికి తెలియకపోవచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మనం ఓవరాల్గా చూసుకుంటే పిఠాపురంలో గెలిచేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని ఎన్నో సర్వేసు చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు వర్మ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన దృష్టి ఏంటంటే ఆయన గ్రౌండ్ రిపోర్ట్లో తిరిగారు కార్యకర్తల విషయంలో. అక్కడ యూత్ కానీ మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలలో ప్రతి ఒక్కరికి ఎక్కువ మట్టుకి మార్పు కావాలి, మనకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తే ఏదో మంచి చేస్తారు అనే ఉద్దేశంతోనే చాలామంది ఉన్నారు. మరి నిజానికి ఈ ఓటర్లు ఇవంతా అక్కడ ఏం జరిగింది ఏంటనేది తెలియడానికి మనకి ఇంకా June 4th వరకు టైం ఉంది. కానీ ఆయన చెప్పిన అంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారని చాలా క్లియర్ కట్గా ఉంది. మరి చూడాలి June 4th ఆ డేట్ రోజు మనకి ఏం తెలుస్తుంది, ఏంటి అక్కడ ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది మనకు ఆ రోజు తెలుస్తుంది.